ఒక్క విషయం సార్, ఇప్పుడు నిన్న అమిత్ షా గారు స్టేట్మెంట్ చేసినారు ఏమని, ఇక నుంచి ఫ్యూచర్ లో కూడా అంతా ఒంటరిగానే పోటీ చేస్తాం, ఎక్కడ ఎవరితో పొత్తులు లేవు, ఏ రకమైన ఇది లేదు అని ఒక ప్రకటన చేసినారు. అది మీరు చూసుంటారు. ఫస్ట్ పాయింట్ నేను చూడలేదు. ఓకే, లేదు చేశారు, నిన్న చేశారు, చాలా నిర్ద్వందంగా చెప్పేసినాడు. ఇన్ ఫ్యూచర్ వీఆర్ నాట్ గోయింగ్ టు అలైన్ విత్ ఎనీబడి, వీ విల్ కంటెస్ట్ ఆన్ అవర్ ఓన్ అని అన్నారు. తర్వాత నేను చూశాను, ఐ సా దట్ స్టేట్మెంట్ ఆల్సో. రెండోది ఏమంటే, ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి సార్, ఆంధ్ర రాజకీయాలు రేపు నెక్స్ట్ స్టేట్ నేను చూశాను, మీరు చెప్పింది స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నారట. అదే ఓన్లీ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఓకే సార్, ఇప్పుడు రాబోయేటివి స్టేట్ అసెంబ్లీ ఎన్నికలే సార్ చాలా చోట్లలో. ఇప్పుడు పంజాబ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత ఇంకా ఇతరత్రమైన యూపీలో ఉంది. రకరకాల వ్యవహారాలున్నాయి. కొన్ని చిన్న వాళ్ళని మీరు వస్తే బీజేపీలో అన్కండిషనల్ గా జాయిన్ కండి, లేదు మేము వాడికి, అంటే ఇప్పుడు అజిత్ పవార్ వాళ్ళ అజిత్ సింగ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, చిన్న పార్టీ పెట్టుకొని బీజేపీతో ఎలా అయినాయి, అట్లాంటి వాళ్ళ గురించి ఆయన స్టేట్మెంట్ చేశాడు. రెండోది ఏంటంటే, ఆంధ్ర పాలిటిక్స్ రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మారుతాయి సార్. ఎందుకంటే జనసేన కార్యకర్తలకి, జనసేన నాయకులకి చాలా, అంటే మాకు చాలా తక్కువ స్థానాలు ఇచ్చేసేసి చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ వీళ్ళదే కళ్యాణం జరిగింది అనేటువంటి భావన ఒకటి ఎక్కువ ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ దే వాంట్ టు సీ హిమ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. తర్వాత నిన్న నీతి ఆయోగ్కు సంబంధించిన మీటింగ్లో పవన్ కళ్యాణ్కి చాలా ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడారు. నువ్వు నా ఆత్మ అనేంత లెవెల్లో మాట్లాడినాడు. మూడోది ఏంటంటే సార్, ఇప్పుడు అంటే సహజంగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మోడీని తిట్టినాడు, మోడీ చంద్రబాబు నాయుడు రకరకాలుగా మాట్లాడుకున్నారు, ఒక పాయింట్. తర్వాత ఇప్పుడు ఈ కుటుంబ పార్టీల పట్ల బీజేపీ కొంత దూరంగానే పోవాలన్నట్టుగా ఈ కుటుంబ రాజకీయాలను బీజేపీ ఎంకరేజ్ చేయట్లేదు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ విల్ సూట్ సో మచ్. కాబట్టి తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఏంది, ముఖ్యమంత్రి కావాలి, ఆ పక్కకున్న విజయ్ అయినాడు, నాలో ఏం తక్కువ ఉంది, నేను ఆయన కంటే ఇంకా ఎక్కువ పాపులర్ లీడర్ అనేటువంటి భావన కూడా మొదలైంది. తర్వాత పవన్ మీద చాలా జనసేన కార్యకర్తలు చాలా ఒత్తిడి తెస్తున్నారు, మనకు రావాల్సిన లెజిటిమేట్ షేర్ రాలేదు, చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం మనని గ్రహణం పట్టిస్తాడు అని. సో కాబట్టి ఈ ఫ్రిక్షన్ పదే కూటమి రాజకీయాలలో కూడా కాపు వర్సెస్ కమ్మ రాజకీయాలు బాగా నడుస్తున్నాయి ఆంధ్రలో. కాబట్టి రేపు వచ్చే ఎన్నికల వరకు కొంత మార్పు రావచ్చు. కాబట్టి ఆ పరిస్థితులలో ఏదైనా మరి జగన్ కూడా ఏదన్నా ఆలోచన చేసేసి ఇంకేదన్నా చేస్తే అవకాశాలు. థ్యాంక్ యూ శరత్ గారు, పాపారావు గారు, కేఎస్ ప్రసాద్ గారు, అదేవిధంగా విఠల్ గారు, అంతకుముందు జాయిన్ అయిన తులసిరెడ్డి గారు. సో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. పొలిటికల్ అన్టచబిలిటీ గతంలో భారతీయ జనతా పార్టీ అనుభవించింది, బట్ ఇప్పుడు లేవు, ఇప్పుడు మారిపోయినాయి. భారతీయ జనతా పార్టీతో కూడా అన్ని పార్టీలు కలుస్తున్నారు. సో చూద్దాం, ఏదైనా జరగవచ్చు. భారతీయ జనతా పార్టీ ఈ విధంగా అగ్రెసివ్గా వెళ్తున్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకమై గతంలో ఇండియా కూటమి కట్టి లేదా కాంగ్రెస్తో ఊహించని పార్టీలు కూడా పెట్టుకోవచ్చు. బట్